డాక్టర్ మర్రి చెన్నారెడ్డి భారత స్వతంత్ర సమరయోధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి 1969లో నాయకత్వం వహించారు. తెలంగాణ తొలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మర్రి చెన్నారెడ్డి జీవిత విశేషాలపై టీశాట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మర్రి చెన్నారెడ్డి 1919 జనవరి 13వ తేదీ నుంచి 1996 డిసెంబర్ 2వ తేదీ వరకు జీవించిన గొప్ప రాజకీయ నేత మర్రి చెన్నారెడ్డి. 1919 జనవరి 13వ తేదీన హైదరాబాద్ జిల్లా వికారాబాద్ తాలూకా సిర్పూర్లో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచి విద్యలో ప్రతిభ చూపించి వైద్య విద్యను పూర్తి చేశారు. ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో యువకుడిగా చురుకైన పాత్ర పోషించి స్వాతంత్ర్యం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. నిజాం రాజ్యంపై ప్రజల హక్కుల కోసం ఉద్యమించారు. హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో 1947, 1948 సంవత్సరాలలో కీలక పాత్ర పోషించారు. నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి జరిగే పోరాటంలో ఆయన పెద్ద మనిషిగా వ్యవహరించారు. 1952, 1956 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ రాష్ట్రంలో బుర్గుల రామకృష్ణరావు మంత్రివర్గంలో వ్యవసాయ ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. 1967లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ నాయకుల పిలుపు మేరకు 1968లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. తెలంగాణ ప్రజా సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1978, 1980 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ కు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1989, 1990 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక రాష్ట్రాలలో క్రియాశీలకంగా పనిచేసిన భారత జాతీయ రాజకీయ నాయకుడు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి 1996 డిసెంబర్ 2వ తేదీన మరణించారు.